ఈ రోజంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన వార్త ఏంటి అనంటే మొత్తానికి 100 కోట్ల నుంచి 500 కోట్ల వరకు జరిగింది. ఏది ఈ లిక్కర్ ఏవైతే బాటిల్స్ ఉంటాయో వాటిపైన ఈ 2D బార్ కోడ్స్ కావచ్చు, దానిపైన ఉండే సిల్వర్కి సంబంధించిన ఒక ఎంబ్లమ్ ఉంటుంది కదా, వాటికి సంబంధించిన విషయాల్లో ఆ టెండర్ విషయంలో ఈరోజు జరుగుతున్న రచ్చ చూసినాము. దానికి సంబంధించిన ఇది కూడా అడ్డంగా దొరికిరా దొంగలన్న విధంగానే మాట్లాడవచ్చు. మళ్ళీ ఈ విధంగా మాట్లాడితే మళ్ళీ కేసులు గీసులు అంటారేమో, కానీ నిజంగా వీళ్ళు అడ్డంగా దొరికినట్టే చెప్పాలి. ఈ భాగవతాన్నంతా చెప్పకనే చెప్పినట్టుగా ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ రిజ్వీ బయట పెట్టిన ఆయన ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి. ఎందుకు ఆయన వీఆర్ఎస్ రాజీనామా తీసుకున్నాడు అనేది ఇప్పుడు ఆయన కేబినెట్ మీటింగ్కి పోయిండు. ఇప్పటికైతే ఆయన ముఖ్య కార్యదర్శి హోదాలోనే పోయిండు, కానీ అప్పటికే ప్రభుత్వం అనుమతించి ఉంది. మరి అయినప్పటికీ కూడా మళ్ళీ ముఖ్య కార్యదర్శి హోదాలో ఎందుకు పోయిండు, ఆయన ఏమైనా విషయాలు బయట పెడతాడని చెప్పేసి మళ్ళీ రేవంత్ రెడ్డి దాన్ని కాస్త రూపం ఆపడానికి మళ్ళీ సాంగత్యం చేసుకోవడానికి విషయాలు, ఎందుకంటే రేపు ఊకోరు కదా, ఎవరో ఒకరు పించింగ్ చేస్తూ ఉంటారు కదా, ఆయన ఏదో ఒక రకంగా ఆయన నుంచి సమస్యను రాబట్టే ప్రయత్నం చేస్తారు. జూపల్లి ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నారు, కానీ ప్రెస్ మీట్ క్యాన్సిల్ అయింది. ప్రెస్ మీట్ పెట్టుంటే ఖచ్చితంగా రిజ్వీ మీద ఖచ్చితంగా ఆరోపణలు చేసేవారు, ఐఏఎస్ ఆఫీసర్ మీద అంతా ఆయనే చేసిండని. కానీ అది క్యాన్సిల్ చేసిరు. ఈయన మాత్రము ముఖ్య కార్యదర్శి హోదాలోనే, ఎందుకంటే ఆయన రాజీనామాని యాక్సెప్ట్ కూడా చేసిరు. యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా ఆయన ముఖ్య కార్యదర్శి హోదాలో పోయిండు అని అంటే ఏం జరుగుతుంది లోపల, ఏం దాన్ని కూడా మొత్తం కూడా, ఎందుకంటే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ నోరు విప్పితే వీళ్ళ బండారం బయట పెడుతుంది కాబట్టి దీన్ని కూడా మళ్ళీ ఏమి బయటికి రాకుండా పొక్కింది చాలు, ఇంకెక్కువ పొక్కకుండా దీన్ని రూపు మాపే ప్రయత్నం చేస్తున్నారా అనిపిస్తుంది. క్యాబినెట్ తర్వాత చూడాలి ఇది సజావుగా సాగుతుందా, లేకపోతే ఆయన రాజీనామా ఆమోదించిన తర్వాత ఏ విధంగా ఆయన ముఖ్య కార్యదర్శి హోదాలో పోయిండు, ఈయన ఎట్లా పిలిచిండు అనే విషయాలు ఇంకా బయటికి రావాల్సింది. మొత్తంగా చెప్పాలంటే 500 కోట్ల విషయంలో అడ్డంగా దొరికిన దొంగలనే చెప్పొచ్చు.